జస్ట్ ఎస్పైర్ ఎవరు రాస్తారు? అజయ్ చౌదరి. అంబేద్కర్ లైఫ్ బుక్ ఎవరు రాస్తారమ్మా? శశి థరూర్. ఈ శశి థరూర్ ఎవరంటే కేరళకు చెందిన ఎంపీ. అంబేద్కర్ పేరు మీద రీసెంట్ గా 125 అడుగులతో విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తాం? 125 feet తెలంగాణలో. అది కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేసాం. ఎన్ని అడుగులమ్మా? 125. మరి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన విగ్రహం ఏమంటాం? స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, లేదా దాన్నే స్మృతి వనం అని పిలుస్తారని చెప్పాం. వై కాంట్ ఎలిఫెంట్ బి రెడ్? వై కాంట్ ఎలిఫెంట్ బి రెడ్ ఎవరు రాశారమ్మా? వాణి త్రిపాఠి. ఇది రీసెంట్ గా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎస్ఐలు అడిగాడు, ఏపీఎస్ఐ మెయిన్స్ అడిగాడు. ఉమెన్ ఎంఏ ఆసన్. చెప్పొకసారి. ఎంఏ ఆసన్. నాగాల దేవి పుస్తకం ఎవరు రాస్తారు? జి భగీరథ. జి భగీరథ బుక్ రాశారు నాగాల దేవి. మై లైఫ్ ఇన్ డిజైన్ ఎవరు రాశారు? గౌరీ ఖాన్. గౌరీ ఖాన్ ఎవరు కదమ్మా? షారూక్ ఖాన్ యొక్క వైఫ్. షారూక్ ఖాన్ యొక్క వైఫ్ గౌరీ ఖాన్ గారని గుర్తుపెట్టుకోవాలి. అండ్ త్రూ ద బ్రోకెన్ గ్లాస్ బుక్ పేరు ఏం పేరమ్మా? త్రూ ద బ్రోకెన్ గ్లాస్. ఈ బుక్ ఎవరు రాశారు? టిఎన్ శేషన్. టిఎన్ శేషన్ ఎక్కడ విన్నా పేరు? టిఎన్ శేషన్ ఎక్కడ విన్నావా? రామన్ మెగాసిస్ అవార్డు పొందిన పాస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? టిఎన్ శేషన్. రామన్ మెగాసిస్ అవార్డు లేటెస్ట్ ఎంతమందికి ఇచ్చారు? 4 members. మిరియం కురెనెల్ పెర్రర్, యూజెనియో లెమోస్, కొరివి రక్సిందా, రవి కన్నన్. మిరియం కురెనెల్ పెర్రర్ ఏ దేశము? ఫిలిప్పైన్స్. యూజెనియో లెమోస్ తూర్పు తైమూర్. ఏం చూస్తున్నారు? అండ్ కొరివి రక్సిందా బంగ్లాదేశ్. దాంట్లో రవి కన్నన్ ఎవరు? రవి కన్నన్ ఇండియా. ఏ రంగంలో వచ్చింది? వైద్య రంగము. అలా రామన్ మెగాసిస్ అవార్డు పొందిన పాస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరమ్మా? టిఎన్ శేషన్. ఆయనకి ఎప్పుడు వచ్చింది? 1996. ఆయన లేటెస్ట్ గా రాసిన బుక్ పేరే త్రూ ద బ్రోకెన్ గ్లాస్. బుక్ పేరు ఏం పేరమ్మా? త్రూ ద బ్రోకెన్ గ్లాస్. నెక్స్ట్ బుక్ పేరు ఏం పేరు? విక్టరీ సిటీ. విక్టరీ సిటీ ఎవరు రాస్తారు? సల్మాన్ రష్దీ. సల్మాన్ రష్దీ ఓల్డ్ బుక్ ఏ బుక్? మిడ్ నైట్ చిల్డ్రన్. ఇది లేటెస్ట్ గా వచ్చిన బుక్ పేరు ఏం పేరు? విక్టరీ సిటీ.